Hello everyone, నేను డాక్టర్ యశస్వి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్ గచ్చిబౌలి అండ్ బేగంపేట్. సో చాలామందికి ఆస్టియోపోరోసిస్ అంటే అవగాహన ఉండదు. ఆస్టియోపోరోసిస్ సైలెంట్ డిసీజ్ అంటూ ఉంటాం. సైలెంట్ డిసీజ్ అంటే కనుక ఇట్స్ లైక్ లోపల మనలో ఆల్రెడీ ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఆస్టియోపోరోసిస్ అనేది, బట్ బయటకి దానివల్ల లక్షణాలు చాలా మినిమల్గా ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది, పెద్దవాళ్ళు ఫ్రాక్చర్స్ అవుతాయి. ఆ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఎక్స్రేస్ తీసినప్పుడు దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ గెట్ టు నో దట్ వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉంది. సో దానివల్ల ఒక సింపుల్ ఫాల్ వల్ల కూడా ఫ్రాక్చర్ అయింది. హౌ డు యూ డయాగ్నోజ్ దిస్ అండ్ హౌ డు వీ ప్రివెంట్ ఫ్రాక్చర్స్? ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ వల్ల మోస్ట్ టెరబుల్ అవుట్కమ్ ఏంటంటే ఫ్రాక్చర్ అనేది ఎస్పెషల్లీ ఇన్ ఎల్డర్లీ ఏజ్ టేక్స్ అ లాట్ ఆఫ్ టోల్ ఆన్ దెమ్ అనమాట. ఎందుకంటే ఫ్రాక్చర్స్ ఎస్పెషల్లీ అరౌండ్ ద హిప్ దే మైట్ నీడ్ సర్జరీ అదర్ దాన్ స్పైన్లో కానీ లేదంటే మణికట్లో కానీ సమ్టైమ్స్ వితౌట్ సర్జరీ కూడా మేనేజ్ అవుతాయి కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిప్ ఫ్రాక్చర్స్ దే హ్యావ్ టు బి ఆపరేటెడ్. అండ్ ఆపరేషన్ అట్ దట్ పర్టికులర్ ఏజ్ the patient might be having other risk factors. So how do we diagnose osteoporosis? So osteoporosis-ni identify చేయడానికి మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ద గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ డెక్సా స్కాన్. డెక్సా స్కాన్ ఏంటంటే కనుక మన బోన్స్లో ఎముకల సాంద్రత అంటే పటుత్వం ఎంత ఉంది, స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎంతవరకు మెయింటైన్ అవుతుంది, అంటే మన పీర్ పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే, లేదంటే మన చిన్న వయసు వాళ్ళ యావరేజ్ బోన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఇప్పుడు మన బోన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని కంపేర్ చేసి ఇట్లా టీ స్కోరు జెడ్ స్కోర్ అని ఇస్తారనమాట. ఇప్పుడు టీ స్కోర్ కనుక చాలా తక్కువ ఉంది అంటే -2.5 కన్నా తక్కువ ఉంది అంటే కనుక WHO వాళ్ళు దీన్ని ఆస్టియోపోరోసిస్ కింద పరిగణిస్తారనమాట. సో ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ దానికి స్పెసిఫిక్గా మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డెక్సా స్కాన్ అనేది గోల్డ్ స్టాండర్డ్. కానీ సమ్టైమ్స్ ఫ్రాక్చర్స్ ఆల్రెడీ అయినాయి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ బోన్స్ ఆర్ వీక్. సో వీళ్ళలో మాత్రం డెక్సా స్కాన్ చేయకుండా కూడా ఈ ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు అనమాట. ఆస్టియోపోరోసిస్ ఎవరెవరికి వస్తుంది? ఆస్టియోపోరోసిస్ 2 రకాలు అనమాట. ఒకటి వచ్చేసి పోస్ట్ మెనోపాజల్ అంటాము. ఇది జనరల్గా ఉమెన్లో వాళ్ళ పీరియడ్స్ రావడం అది అయిపోయిన తర్వాత మెనోపాజ్ తర్వాత హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఈస్ట్రోజన్ ఇవి తగ్గిపోతాయి అన్నమాట. ఇవి తగ్గిపోయేసరికి ద బోన్ ప్రొటెక్టివ్ హార్మోన్స్ అనేది లేకపోవటం వల్ల బోన్స్ మెత్తపడటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది మెన్లో ఇలా ఉండదు, బట్ లేట్గా వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్ అనేది సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం అన్నమాట. అది వాళ్ళలో లేట్గా డెవలప్ అవుతుంది. కొంతమందికి ఇంకా అర్లీ ఏజ్లో ఉంటుంది, సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటాం అన్నమాట. సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, వీళ్ళకి డిఫరెంట్ మెడికల్ కండిషన్స్ ఉండటం వల్ల, అంటే వీళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బోన్ త్వరగా రిజాల్వ్ అయిపోవటము, లేదంటే కొంతమందికి వేరే మెడికల్ కండిషన్స్ వల్ల స్టెరాయిడ్స్ అవి వాడతారు. సో వీటి వల్ల కూడా బోన్ అనేది స్లోగా వీక్ అవుతుంది. వీటన్నిటిని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటాం అన్నమాట. సో ఎవరైనా సరే, ప్రైమరీ అయినా సరే సెకండరీ అయినా సరే, దీన్ని ఫస్ట్ వచ్చేసి ప్రివెంట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం అన్నమాట. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే కనుక అసలు బోన్ స్ట్రెంత్ని తగ్గిపోకుండా మెయింటైన్ చేసుకోవడం. సో బోన్ స్ట్రెంత్ అనేది ఒకేసారి మనము ఇలా ఒక ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే, 2 ట్యాబ్లెట్లు వేసుకున్న వెంటనే, లేకపోతే ఒక నెలలోనూ వీ కెనాట్ ఇంప్రూవ్ ద బోన్ స్ట్రెంత్. ఇట్ టేక్ లాంగ్ టైం అనమాట. ఎట్లయితే మనం రిటైర్మెంట్కి మన బ్యాంక్ బ్యాలెన్స్ అలాగా ముందు నుంచి సేవ్ చేసుకుంటూ వస్తామో, మన బోన్ స్ట్రెంత్ కూడా ఇంచుమించు అంతే అనమాట. మనం అనేది చిన్న వయసు నుంచి మనం ఎక్సర్సైజ్ చేసి లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేసి రెగ్యులర్గా ఫిట్గా ఉంటే కనుక మన బోన్ స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. అంటే మన పెద్ద ఏజ్ వచ్చేసరికి మన బోన్ క్వాలిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. జస్ట్ లైక్ మనకు ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత వన్స్ వీ రెడ్యూస్ అవర్ యాక్టివిటీస్, జనరల్గానే యాక్టివిటీస్ తగ్గుతాయి. ఐదర్ బయటకు వెళ్ళే తగ్గుతుంది, వెయిట్స్ ఏది తగ్గుతుంది, అన్నీ తగ్గుతుంటాయి. స్లోగా బోన్ అనేది కొంత వీక్ అవుతుంది. ఇది బోన్ అనేది మన ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు స్లోగా ద క్వాలిటీ ఆఫ్ బోన్ విల్ బి డిటోరేటింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మన బోన్ బ్యాంక్ అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైతే బాగుందో మనం స్లోగా ఖర్చు పెట్టుకుంటుంటే కనుక మన బ్యాలెన్స్ ఎక్కువ రోజులు వస్తుంది. అట్లానే చిన్న వయసు నుంచి మంచిగా బోన్ స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత బోన్ రిజార్ప్షన్ అనేది, బోన్ క్వాలిటీ అనేది ఎంతో కొంత తగ్గుతుంది. కానీ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం ఫర్ ఇట్ టు రెడ్యూస్ అనమాట. అంటే చాలా ఎక్కువ కాలం పాటు స్ట్రెంత్ మెయింటైన్ అవుతుంది. సో దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం అన్నమాట. సో చిన్న వయసు నుంచి అంటే టీనేజ్ ఇంకా స్కూల్ ఏజ్ నుంచి కూడా మనము ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇలా చేయటం వల్ల మనకి పీక్ బోన్ మాస్
పీక్ బోన్ మాస్ అంటాం అనమాట. అది డెవలప్ అవుతుంది, అది మంచిగా ఉండాలన్నమాట. సో ఇది జనరల్గా మనము మిడిల్ ఏజ్ వాళ్ళు 20sలో జనరల్గా ఈ పీక్ బోన్ మాస్ అనేది వస్తుంది. సో ఆ టైంకి మనం మంచి స్ట్రెంత్ బిల్డ్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేసుకుంటే మనము ఆస్టియోపోరోసిస్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఇస్ ప్రైమరీ. సెకండరీ ప్రివెన్షన్ అంటే కనుక వీళ్ళకి ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ వచ్చేసింది ఇప్పుడు, సో వచ్చిన దానికి మేనేజ్మెంట్. ఇంకొకటి టర్షరీ అని కూడా ఉంటుంది. టర్షరీ అంటే ఆల్రెడీ ఫ్రాక్చర్ అయిన తర్వాత మనం డయాగ్నోస్ చేస్తాం, అంటే వీళ్ళకి సెకండ్ ఫ్రాక్చర్ మనం ప్రివెంట్ చేయాలి. సో ఇప్పుడు సెకండరీ అండ్ టర్షరీలో ఏంటంటే కనుక మెడికల్ ఆర్ ఫార్మకలాజికల్ అండ్ నాన్ ఫార్మకలాజికల్. ఫార్మకలాజికల్ అనేది మీ కన్సల్టెంట్ డాక్టర్ అనేది మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి. సో నాన్ ఫార్మకలాజికల్ అంటే ఇందులో ఏమేమి వస్తాయి? అగైన్ మన హెల్తీ డైట్, కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ నాలుగిటిని కనుక మనం ఫాలో అయితే కనుక మనము కొంతవరకు మన ఆస్టియోపోరోసిస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ వన్ ఈజ్ అగైన్ ఫార్మకలాజికల్. డిపెండింగ్ ఆన్ యువర్ బోన్ స్ట్రెంత్, ఆన్ ఇన్వెస్టిగేషన్స్, యూ విల్ ప్రిస్క్రైబ్ సర్టన్ మెడికేషన్. ప్రైమరీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ ఆస్టియోపోరోసిస్. సో యంగ్స్టర్స్ మీరందరూ రెగ్యులర్గా యాక్టివ్గా ఉండాలి. ఈవెన్ మిడిల్ ఏజ్ పీపుల్, వీ ఆల్ హ్యావ్ టు బీ యాక్టివ్ and take some time and build our bone bank so that we will prevent osteoporosis at a later age. Thank you.